అమెరికా రష్యా దగ్గర చమురు కొనొద్దు అని చెప్పింది కదా! దాని గురించి జైశంకర్ గారు ఈరోజు జర్మనీలో జరుగుతున్నటువంటి మ్యూనిచ్ భద్రతా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఎవరు భారతదేశం మీద ఒత్తిడి తీసుకురాలేరు. అది ఒట్టి కల్ల. మా మీద ఒత్తిడి తీసుకురాలేరు. అలాగే మాకు ఇక్కడ కొనాలి, అక్కడ కొనాలని హుకుము జారీ చేయలేరు. భారతదేశానికి స్వతంత్రంగా వ్యవహరించే హక్కు ఉంది. మా దేశం రష్యాతో పాటు అనేక దేశాల్లో ఉన్నటువంటి చమురు విషయంలో స్పందిస్తున్నాయి. అలాగే ఎక్కడ తక్కువకు వస్తాయో, ఎక్కడ ఖర్చులు తక్కువగా ఉంటాయో అవన్నీ చూస్తాయి. అవన్నీ చూసుకొని అక్కడ కొంటాయి. ఎక్కడ కొనాలో, ఎక్కడ కొనొద్దు అనేది ఏ దేశము మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఒత్తిళ్ళకి లొంగే పరిస్థితి భారతదేశం దగ్గర లేదు. కాబట్టి ఈ విషయంలో ఇక్కడతో వదిలేయండి. భారతదేశానికి ప్రతిదీ కూడా తన యొక్క ప్రయోజనాలు ముఖ్యం. భారతదేశ ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యం. అంతే తప్ప దానికి మించి మేము ఎక్కడికి వెళ్ళాం. రష్యా దగ్గర కొనాలా వద్దా, లేదా ఫలానా దగ్గర కొనాలా వద్దా అని ఎవరు నిర్ణయిస్తారు? భారతదేశం నిర్ణయించుకుంటారు. రష్యా దగ్గర లాభం ఉంటే రష్యా దగ్గరే కొంటాం, లేదా యూరప్ దేశాల దగ్గర ఏదైనా లాభం ఉంటే యూరప్ దేశాల దగ్గరే కొంటాం. మాకు ఖర్చులు, రవాణా అవన్నీ చూసుకునే కొంటాం అని జయశంకర్ గారు జర్మనీలో స్పష్టంగా చెప్పేశారు ఇంటర్నేషనల్ మీడియాకి.